హలో ఎవ్రీవన్, ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బిట్స్ డిఎస్సికి, గ్రూప్స్కి, అలాగే నేషనల్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతాయండి. ఫస్ట్ బిట్, దేశంలో మొదటి జాతీయ పార్కు ఆన్సర్ వచ్చేసి హెయిలీ నేషనల్ పార్క్ అండి. ఇది 1936లో మొదటి జాతీయ పార్కుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1970లో దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా పేరు మార్చారు. నెక్స్ట్ బిట్, రూఫ్ ఆఫ్ ద సౌత్గా ఏ రాష్ట్రాన్ని వర్ణిస్తారు? మీ ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రాన్ని రూఫ్ ఆఫ్ ద సౌత్గా వర్ణిస్తారండి. నెక్స్ట్ బిట్, భారత్లో అతిపెద్ద దీవి, మీరు ఆన్సర్ ఇవ్వగలరా? ఆన్సర్ వచ్చేసి మధ్య అండమాన్ని అతిపెద్ద దీవిగా చెప్తారు. నెక్స్ట్ బిట్, అతి చిన్న దీవి ఏది? ఆన్సర్ కర్ల్ ఐర్లాండ్ను అతి చిన్న దీవిగా చెప్తారు. నెక్స్ట్ బిట్, కర్కాటక రేఖ 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఆన్సర్ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఆ రాష్ట్రాలు ఏమిటి అంటే ఇక్కడ కోడ్ రూపంలో అయితే ఇచ్చాను. గుజరాతీ పంచమి అనేది మా అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మిజోరాం, ఈ 8 రాష్ట్రాల గుండా ఈ కర్కాటక రేఖ వెళ్తుంది. నెక్స్ట్ బిట్, అతి చిన్న జాతీయ పార్క్ ఏది? ఆన్సర్ సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఇది అండమాన్ నికోబార్ దీవులలో ఉంటుంది. నెక్స్ట్ బిట్, భారతదేశంలోకి మొదటిగా ప్రవేశించే ఋతుపవనాలు? ఆన్సర్ నైరుతి ఋతుపవనాలండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.